తేనె ఎప్పుడూ చెడిపోదు. వేల సంవత్సరాల తర్వాత కూడా తేనె ఎప్పుడూ చెడిపోదని మీకు తెలుసా? మీ తేనె స్వచ్ఛమైనదో లేదా చెడిపోయినదో ఎలా తనిఖీ చేయాలో ఇప్పుడు చూద్దాం. మొదటి సూచన, క్రిస్టలైజేషన్. తేనె మందంగా మారి చిన్న రాళ్ల మాదిరిగా గ్రేనీగా కనిపిస్తే అది చెడిపోవడం లేదు. అదే సహజ ప్రక్రియ. నిజమైన తేనె కాలక్రమంలో ఇలానే మారుతుంది. గాజు బాటిల్ని గోరువెచ్చని నీటిలో ఉంచితే వెంటనే మళ్లీ ద్రవంగా మారుతుంది. రెండవది, వాసన. అసలు తేనె ఎప్పుడూ పుల్లగా లేదా ఆల్కహాల్లా వాసన రాదు. మీ తేనెకు అలా వాసన వస్తే అది తేమ పీల్చుకుని ఫెర్మెంట్ అవుతున్నట్టు అర్థం. మూడవది, బూజు. నిజమైన తేనెలో బూజు ఎప్పుడూ పుట్టదు. ఎందుకంటే తేనెలో నీరు చాలా తక్కువ, ఆమ్లం ఎక్కువ, సూక్ష్మజీవులు బ్రతకలేవు. కాని మీరు బూజు చూస్తే అది తప్పుడు లేదా కల్తీ తేనె అని అర్థం. నాలుగవది, రంగు మారటం. తేనె సంవత్సరాల పాటు నిల్వ ఉంటే రంగు బంగారం నుంచి గాఢ తామ్రం రంగులోకి మారుతుంది. ఇది వయసు సూచన మాత్రమే. సూర్యకాంతి, ఉష్ణం వల్ల రంగు మారటం సహజం. ఐదవది, రుచి పరీక్ష. సూటిగా చెప్పాలంటే అసలు తేనె తీయగా, మృదువుగా, స్వల్ప పుష్ప సువాసనతో ఉంటుంది. పుల్లగా లేదా చేదుగా ఉంటే దాంట్లో నీరు చేరినట్టే. ఆరవ సూచన, నీరు. తేనె చెడిపోవడానికి కారణం ఒక్కటే, తేమ. జార్ బిగించి మూసి పొడి చల్లని ప్రదేశంలో ఉంచితే అది ఎన్నేళ్లైనా సురక్షితంగా ఉంటుంది. ఏడవది, నిల్వ విధానం. తేనెను ఎప్పుడూ గాజు బాటిల్లో చల్లని పొడి ప్రదేశంలో ఉంచండి. ఫ్రిడ్జ్లో పెట్టద్దు, అప్పుడది త్వరగా క్రిస్టలైజ్ అవుతుంది. కాబట్టి గుర్తుంచుకోండి, అసలు తేనె ఎప్పటికీ చెడదు. క్రిస్టలైజ్ అవటం, మందం పెరగటం, రంగు మారటం ఇవి సహజం. చెడిన సంకేతాలు: పుల్ల వాసన, చేదు రుచి లేదా మోల్డ్. మీ తేనె నిజమైనదా తెలుసుకోవడానికి ఇవి సరైన సూచనలు. ఇంకా ఇలాంటి అద్భుతమైన సైన్స్ అండ్ హిస్టరీ ఫ్యాక్ట్స్ కోసం అచ్చు కిడ్స్ ఛానల్ ఫాలో అవ్వండి.